నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. దాదాపు 15 రోజుల తర్వాత నేను స్క్రీన్ ముందుకు రావడం జరిగింది. దాదాపు 15 రోజుల నుంచి కొన్ని వ్యక్తిగతమైనటువంటి పనుల వల్ల నేను కాలేజ్ టీవీకి కొంత బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఇంకొంత కాలం కూడా ఇవ్వాలని అనుకున్నాను. కానీ రీసెంట్గా ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో నేను చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రభాకర్ రావు పైన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అతను ఈడియట్ అని చెప్పేసి, అదేవిధంగా ఆయనను బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పేసి, ఇవే కాకుండా ఇంకా చాలా అన్నాను. ఈ రెండింటిని కోట్ చేసి కొంత కాలేజ్ టీవీ గురించి నా గురించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కామెంట్స్ చేయడం జరిగింది. దాని గురించి వివరణ ఇవ్వద్దు అనుకున్నాను. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఈరోజు కాలేజ్ టీవీలో శ్రీనివాస్ లాంటి వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, భయపడ్డాడు అనేటువంటి అనుకుంటారేమో. ఆల్రెడీ 2-3 కాల్స్ రావడం జరిగింది. సో దాని గురించే నేను ఈరోజు దానికి కౌంటర్గా ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో దానికంటే ముందు నేను ఒక్కసారి ఇక్కడ ఒక చిన్న కొటేషన్ మీకు చూపిస్తాను మిత్రులారా. ఇక్కడ చూడండి, ఇది ప్రపంచానికి విప్లవ పాఠాలు నేర్పినటువంటి విప్లవకారుడు మరియు రచయిత అయినటువంటి లెనిన్ రాసినటువంటి కోట్ ఇది. మనం చాలామంది వినే ఉంటాం. ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు. ఇలాంటి కొటేషన్ రాసింది లెనిన్ ఎందుకు రాసిండంటే ఆర్ఎస్పి లాంటి వాళ్ళ గురించే రాసిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి బహుజనవాదం పైన వచ్చి బహుజనవాదాన్ని స్వారియోస్ అంటూ ఇటు దళితుల్లో ఉన్నటువంటి అమాయకమైనటువంటి యువతనంతా కూడా తన సైన్యంగా చేసుకొని ఒక కోటరీని, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొని బహుజన రాష్ట్ర సమితి బిఎస్పి ద్వారా, బహుజన రాష్ట్ర ఏదైతే ఉందో బిఎస్పి ఉందో ఆ పార్టీ ద్వారా బహుజన రాజ్యాన్ని స్థాపిస్తా, బహుజనుడినే నేను ముఖ్యమంత్రి చేస్తా, తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి దళిత బహుజనులను మోసం చేసి మళ్ళీ పోయి ఒక దొరకు బానిసగా పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్పి గురించే ఈ లెనిన్ లాంటి మహానుభావులు రాసిండ్రు. మన ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఏ నినాదం వెనుక, ఆయన బహుజనవాదం అనేటువంటి నినాదం వెనుక ఆయన చాలా పెద్ద కమిట్మెంట్తో ఉన్నటువంటి నాయకుడు అని చెప్పేసి ప్రజలందరూ, ముఖ్యంగా దళిత బహుజనులందరూ కూడా ఆయన వెనుక ర్యాలీ అయినరు. ర్యాలీ అయి ఆయన ఇక్కడ తెలంగాణలో బహుజన్ రాజ్యాన్ని నిర్మిస్తా అని చెప్పేసి అనుకుంటే కేవలం 3 సంవత్సరాలలో ఆయన ఏం ఒరిగిందో, మరి ఆయన ఏం కోల్పోయిండో తెలియదు. కానీ జీవితమంతా ఆయన 60 సంవత్సరాల కాలంలో దాదాపు ఐపీఎస్ సర్వీస్ నుంచి ఆయన వాలంటరీ రిటైర్మెంట్ వరకు దాదాపు 30 సంవత్సరాల కాలం, దాదాపు 20 నుంచి 30 సంవత్సరాల కాలంలో ఆయన లగ్జీరియస్ లైఫ్ అనుభవించిండు. ఆయన ఆ హోదాను, అధికారాన్ని అనుభవించి చాలా పెద్ద ఎత్తున ఆయన చరిత్ర చాలా ఘోరంగా నీచంగా ఉంటుంది. కరీంనగర్లో ఉన్నటువంటి వాళ్ళని కానీ మిగతా ఆయన ఎక్కడైతే పోస్టింగ్ చేసినా అక్కడ అడిగితే ఆయన ఫేక్ ఎన్కౌంటర్ల గురించి, ఆయన బినామీల గురించి, ఆయన ఆస్తులు ఖాతాల కార్యక్రమం గురించి చాలా పుంకాలుగా చాలా పెద్ద చరిత్ర ఉన్నది. దాని గురించి ఇప్పుడు అనవసరం. కానీ ఆయనను నమ్మిండ్రు. స్వారియోస్ ఏదైతే గురుకులాల్లో ఆయన నిర్మించినటువంటి కొంత గురుకులాల్లో ఆయన సంస్కరించినటువంటి కొన్ని విషయాల వల్ల నేను కూడా ఆర్ఎస్పికి చాలా పెద్ద ఫ్యాన్ అయినా. ఆయన ఖచ్చితంగా రాజకీయాలు వస్తే బాగుండని అనుకున్న వాళ్ళలో నేను కూడా ఒకడిని. సో ఆయన బహుజన సమాజ్వాదీ పార్టీలో 3 సంవత్సరాల పాటుగా బహుజన రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పేసి మళ్ళీ పోయి అంటే కేసీఆర్ ముసుగులో, అంటే ఒక బహుజనవాదం ముసుగులో జూనియర్ కేసీఆర్ అని చెప్పొచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని. సో అట్లా ఆయన వచ్చి మొత్తానికైతే మళ్ళా కేసీఆర్ యొక్క బానిస సంఖ్యలలో ఈరోజు దాస్య శృంఖలాల్లో ఆయన ఇరుక్కపోయిండు కాదు, అదంతా ఒక స్కెచ్. కానీ మళ్ళీ పోయి దొర కాళ్ళ కాడికే పోయిండు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో నేను ఇక అసలు టాపిక్ వచ్చేస్తాం. ఫోన్ ట్యాపింగ్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో తనను ఈడియట్ అనడం, ప్లస్ ఆయన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అనడం, ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఆ వీడియో ఒకసారి చూద్దాం. నేనేమన్నాను అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నాడు అనేటువంటి విషయాల్లో ఒక్కసారి నేను ఆ వీడియోని మీకు చూపించే ప్రయత్నిస్తాను. చాలా జాగ్రత్తగా చూడండి ఒకసారి. నిజానికి నాకైతే చాలా బాధేసింది. కాలోజీ టీవీలో ఒక న్యూస్ యాంకర్ ఎవరు ఆయన నాకు తెలియదు. కాలోజీ టీవీలో ఈ ప్రభాకర్ ఈడియట్ అంటాడంటే అతను ఎట్లా అంటారండి మీరు ఈడియట్ అని? మీరు ఎట్లా అతన్ని దోషిగా నిరూపిస్తారు? ఈడియట్
వీడిని పబ్లిక్ గా ఎన్కౌంటర్ చేయండి అని ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ను వీడు అనుకుంటూ వీడిని పబ్లిక్ గా ఎన్కౌంటర్ చేయండి అంటాడు. ఏమున్నాయి మీ దగ్గర ఆధారాలు? సో ఇక్కడ నేను ఏమంటాను, ఈయన చాలా బాధాకరం అనుకుంటా, ఇంకేదో అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను ఒకటే అంటున్నాను, గతంలో కేసీఆర్ను పాస్పోర్ట్ బ్రోకర్ అన్నవా లేదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పు ఒకసారి. ఆ కేసీఆర్ను పాస్పోర్ట్ బ్రోకర్ అని ఒక మాజీ ఐపీఎస్ అధికారి, కీలకమైన డీజీ పొజిషన్లో ఉన్న అధికారిగా రిటైర్ అయిన నువ్వు ఏ విధంగా ఆయన కన్విట్ కాకుండా ఏ విధంగా నువ్వు పాస్పోర్ట్ బ్రోకర్ అన్నావు ఆయనని చెప్పు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడినావు నా గురించి, నువ్వెట్లా మాట్లాడినావు చెప్పు. రాజకీయాల్లో ఖచ్చితంగా మాట్లాడతారు, బరాబర్ మాట్లాడతారు. ఆయన ఎవరు ప్రభాకర్ రావు దొంగకు సద్దులు కడుతున్నావానే? దొంగకు సద్దులు కడుతున్నావా? ప్రభాకర్ రావు ఎంత నీచాడో నీకు తెలియదా? ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఎంతమంది ఫోన్లు జరిగినాయి? నీ ఫోన్ ట్యాప్ కాలేదా? నువ్వు అప్పుడు నీ ఫోన్ ఎట్లా ట్యాప్ అయిందో ఒకసారి నేను ఆధారాలు చూపిస్తా, ఒకసారి చూడు. ఆర్ఎస్పి కొంచెం బుద్ధి తెచ్చుకో నువ్వు ఒక్కసారి. నీకు కొంచెం ఏమైతుందంటే చూడండి, ఇది ఎప్పుడు పెట్టింది నేను ట్వీట్ ఒక్కసారి చూద్దాము క్లియర్గా, మీకు డేట్తో సహా నేను క్లియర్గా చెప్తాను. జనవరి 1, 2023 నాడు ఈయన ట్విట్టర్ అకౌంట్లో పెట్టిండు, ప్రభుత్వాలు నా ఐఫోన్ను హ్యాక్ చేస్తున్నాయి, జాగ్రత్తగా ఉండమని నన్ను హెచ్చరించింది. మీలాగా నేను నా ఫోన్ను ధ్వంసం చేయను, కానీ మీ దోపిడీ చీకటి సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసి మా మహనీయులు కలగన్న బహుజన రాజ్యాన్ని నిర్మిస్తా అంటూ ఆయన గతంలో 2023 సంవత్సర ఆ ఇయర్లో చాలా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. నా ఫోను, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, చాలా మంది ఫోన్లు, ఇటు జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని చెప్పేసి చెప్పిండు. దానికి సంబంధించినటువంటి ఒకసారి వీడియో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు కదా. చూడండి, ఇవన్నీ నేను చూసిన తర్వాత మీరు ఒక్కసారి నేను అన్న కామెంట్స్ ఒకసారి మీరే చెప్పండి క్లియర్గా. ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన బహుశా దేశంలో ఎక్కడ కూడా చేస్తలేదు. ముఖ్యమంత్రి తన బంధువైన ఒక ఎస్ఐ దుగ్గ్యాల ప్రణీత్ రావుకు 2007 బ్యాచ్కి చెందిన ఎస్ఐకి రాత్రికి రాత్రి రహస్య జీవ చేసి ప్రమోషన్ ఇచ్చాడు. ఆయన చేసిన గొప్ప పని ఏంది? ప్రమోషన్లు ఎప్పుడు ఇస్తారంటే యాక్సిడెంట్ ప్రమోషన్, ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలకు దయించి పోరాడినప్పుడు వాళ్ళ ప్రతిభా పాట వాళ్ళని గుర్తించి వాళ్ళ సేవలను గుర్తించి ప్రమోషన్ ఇస్తారు. అది జీవో నెంబర్ 280. కానీ ఇలా జరుగుతున్నది ఏంటయ్యా అంటే ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నందుకు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు, డీజీపీల ఫోన్లు, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు బహుమతిగా ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఆయనతో కనెక్షన్ పెట్టుకుని ఆయన బంధువు అయిన దుగ్గ్యాల ప్రణీత్ రావుకు మరి అలా ప్రమోషన్ ఇచ్చిండు. అది తప్పు అంటున్నా, చట్ట విరుద్ధం. అది ప్రజాస్వామ్య హక్కులను భగ్నం చేయడం అని నేను అంటా ఉన్నా. సో నేనేమంటున్నా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో ఆయన బిఎస్పీలో చీఫ్గా ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఫోన్లు ట్యాప్ అయినని చెప్పేసి మాట్లాడండి. మరి మీ ఫోన్లు మీరు ఉగ్రవాదులా? కాదు. మీరు మావోయిస్టులా? కాదు. మరి ఏంటిది? మరి మీరు ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పాత్ర పోస్తున్నారు, ప్రజల గొంతుగా మీరందరూ ఉన్నారు. మరి మీ ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తారు? ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయమని రాజ్యాంగం చెప్పిందా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చెప్పిందా? చెప్పు ఆర్ఎస్పి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా, చట్టాలకు వ్యతిరేకంగా, రాజ్యాంగ శాసనాలకు వ్యతిరేకంగా ఈరోజు రూల్స్కు విరుద్ధంగా ఎవరైతే ఈ ప్రభాకర్ రావు అనేటువంటి దుర్మార్గుడు ఈడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్కడనే కాదు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ప్రభాకర్ రావు ఒక్కడనే కాదు, ప్రభాకర్ రావు తోటి ఉన్నటువంటి బృందంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా, ఆ ఈడేట్లందరినీ కూడా బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, నేను బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పేసి కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. ఎంతమంది ఫోన్లు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. అక్కడ ఇంకా చాలా ఉన్నాయి, హీరోయిన్ల ఫోన్లని, ఆ ఫోన్లని, ఈ ఫోన్లు ఉన్నాయి, అవి కూడా బయటకు వస్తాయేమో. మొన్న ఈటెల రాజేందర్ గారు సిట్ విచారణ, ఫోన్ ట్యాపింగ్లో సిట్ విచారణకు వెళ్తే తన భార్య ఏం మెసేజ్ చేసింది, తన భార్యకు ఈయనకు మధ్య జరిగిన కన్వర్సేషన్ ఏందని చెప్పేసి ఒక బోర్డులో, ఒక స్క్రీన్ మీద చూపించిందని చెప్పేసి ఈటెల రాజేందర్ గారు చెప్పడం జరిగింది. ఇంతకంటే దుర్మార్గం ఏముంటుందా? ఆర్ఎస్పి చెప్పు క్లియర్గా. ఇంకేమంటుండే ఒకసారి విందాం. ఇంకా ఈయన అన్న మాటలు కూడా చాలా విందాం, చాలా అన్నాడు కదా, చాలా విందాం. ఎస్, బరాబర్. ఎవడైనా సరే ఈ భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగ శాసన చట్టాలను అతిక్రమించి పనిచేస్తే ఖచ్చితంగా వాడు ఈడేట్ కిందకే వస్తాడు. అది గుర్తుపెట్టుకో ఆర్ఎస్పి, అది నువ్వైనా వస్తావు అనేటువంటి విషయంలో గుర్తుపెట్టుకో. కాళోజీ నారాయణరావు గారు అదే నేర్పించిందా మీకు?
ఎస్, కాళోజీ నారాయణరావు అదే నేర్పిండు. ఏది? ఎవడైతే పాలనను ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ దుర్మార్గాలకు అనుకూలంగా, అక్రమార్గాలకు అనుకూలంగా పనిచేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా నిలదీయమని చెప్పేసిండు కాళోజీ నారాయణరావు. అదే మేము చేస్తున్నాం, బరాబర్ చేస్తాం. ఏం బిక్కుంటావా? నాకు అర్థం కాదు. కాలేజీ టీవీ పేరు పెట్టుకొని ఒక సీనియర్ ఆఫీసర్ను నేను ఒకటే చెప్తున్నాను, కాళోజీ టీవీ పేరు పెట్టుకొని నువ్వు ప్రజల్ని మోసం చేయలేదు. నీలాగా బహుజనవాదం పేరు చెప్పి బహుజనులో ఉన్నటువంటి దళిత బహుజనులైనటువంటి యువకులను మోసం చేయలేదు, నిరుద్యోగులను మోసం చేయలేదు. నేను వాళ్ళ కోసం పనిచేసినా, నిలబడ్డా, ఇప్పుడు నిలబడ్డా, రేపు నిలబడతా, ఇంకా భవిష్యత్తులో కూడా నిలబడతా. నీలాగా 3 సంవత్సరాల లోపు నాకు ఒక్క పదవి రాలేదు, నన్ను ప్రజలు ఎమ్మెల్యే ఎన్నుకోలేదు అని నేను మూసుకొని కూర్చోలే. 2009 నుంచి తెలంగాణ ఉద్యమంలో పనిచేసుకుంటూ వచ్చిన ఎన్ఐటి వరంగల్ గ్రాడ్యుయేట్ నేను, గుర్తుపెట్టుకో. ఎన్ఐటి వరంగల్లో ఎంటెక్ చేసి 2009 నుంచి 2025 దాదాపు 16-17 సంవత్సరాలుగా నేను ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నాను. అది గుర్తుపెట్టుకో. నీలాగా ఆ ఉద్యోగ వాలంటీర్మెంట్ తీసుకొని రాగానే ప్రజలు ఆ ఎమ్మెల్యే నన్ను చేయలేదని చెప్పేసి, సిర్పూర్ ప్రజలు ఎమ్మెల్యే చేయలేదని చెప్పేసి మళ్ళీ పోయి దొర కాళ్ళ దగ్గర పడలేదు. నేను ప్రజల కోసం పనిచేసిన, ప్రజల కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు తప్పు చేసినా, ఎవరు ఏం చేసినా కానీ ఖచ్చితంగా గత ప్రభుత్వాలను, అంతకుముందు ప్రభుత్వాలు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలను, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళను, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళను కూడా నిలదీస్తున్న విషయం గుర్తుపెట్టుకో. ఆర్ఎస్పీ నీలాగా చాతగాని దద్దమ్మ లెక్క, లేకపోతే నాకు ప్రజలు నన్ను ఆదరించలేదంటే, ఒక భావజాల వ్యాప్తి జరగాలంటే ఎంత టైం పడుతుంది నాకు తెలుసా? నీకు ఒక భావజాల వ్యాప్తి చేయాలంటే ఎట్లా చేయాలో నీకు తెలుసా? ఏదో వచ్చినావు, బహుజనవాదం అన్నావు, నన్ను ఎమ్మెల్యే గెలిపిస్తారు, ఆ తర్వాత నేను హీరోని అవుతా, ఆ తర్వాత ఇంకేదో అవుతా అని అనుకోలేదు ఎవరు. గుర్తుపెట్టుకో. ఒక భావజాల వ్యాప్తి జరగాలంటే ఒక మనిషి యొక్క జీవిత కాలం పట్టొచ్చు, అంతకు మించి పట్టొచ్చు, 100 సంవత్సరాలు పట్టొచ్చు, 1000 సంవత్సరాలు పట్టొచ్చు. అది గుర్తుపెట్టుకో. ఓవర్ నైట్ హీరోలు గారు, ఓవర్ నైట్ వాదం బలపడదు. తెలంగాణ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1956లో స్టార్ట్ అయింది. 2014లో వచ్చింది మనకు తెలంగాణ రాష్ట్రం. ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎంతమంది చనిపోయినరు? ఎంత వాదం బలపడ్డది? ఎంత భావజాల వ్యాప్తి అయింది? ఇది తెలియదు నీకు. బహుజనవాదం అనగానే నువ్వు రాగా నువ్వు పెద్ద హీరోవు, నువ్వు పెద్ద తురుంకాను అని చెప్పేసి నిన్ను నమ్మి ప్రజలు ఓట్లేస్తారా? నువ్వు నమ్మకస్తుడి కాదు కాబట్టే, నువ్వు ఈ బహుజనవాద ముసుగులో వచ్చినటువంటి కేసీఆర్ బానిసవు కాబట్టే నిన్ను ప్రజలు తిరస్కరించిన విషయం గుర్తుపెట్టుకో. వాదం మీద నిలబడాలి. కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, త్యాగాలు వస్తాయి, అన్ని కోల్పోవాల్సి వస్తుంది. అయినా కానీ ఆ వాదం మీద నిలబడాలి. నిలబడినప్పుడే ఆ యొక్క ఐడియాలజీ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకో. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకేమంటుండో ఒకసారి చూడండి. అత్యుత్తమ అవార్డులు తీసుకున్న ఒక ఆఫీసర్ను, క్యాన్సర్ తో బాధపడుతూ కూడా ఉద్యోగం చేసిన ఒక ఆఫీసర్ను, క్యాన్సర్ తో బాధపడుతూ ఈ ప్రభాకర్ రావు అంటాడు ఏం ఉద్యోగం చేసిండే? నీ ఫోన్లు ట్యాప్ చేసిన సిగ్గు అనిపిస్తలేదా? ఆనాడేమో 2023లో ఎంత పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా గగ్గోలు పెట్టినావు కదా. నువ్వు పెట్టినటువంటి ట్వీట్లు ఒకసారి చూపిస్తాను నీకు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూడు. మొత్తం తెలంగాణలో లక్షల ఫోన్లు 8 సంవత్సరాల నుంచి ట్యాప్ అయితేనే ఉన్నవి. దొరల గడిల పాలన అంటే ఇట్లనే ఉంటుంది. మునుగోడులో తిష్ట వేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ అన్నలారా, అక్కలారా, మీ ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నవి. కేవలం ఏనుగు గుర్తునే మీకు రక్షణ. మీ దొర ఇచ్చినవి తీసుకొని మన బీఎస్పీకి ఓటేయించండి అంటూ చూడండి. ఇదంతా ప్రగతి భవన్ లీక్స్, ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో 2 ఆడియోలు బయటికి మీడియా ముందే సమాచారం ఇచ్చిన రిలీజ్ చేసిన ప్రగతి భవన్ వర్గాలు. ఇదంతా పెట్టి ఎవరు ఈయనే? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో బీఎస్పీ చీఫ్గా ఉన్నప్పుడు అక్టోబర్ 29, 2022 నాడు ఆయన ట్విట్టర్లో పెట్టినటువంటి పోస్ట్ ఇది. నువ్వు మాట్లాడలేదా దీని గురించి? లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయి అని చెప్పినావు కదా. ఎట్లా చెప్పినావు లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్పేసి? ఏం ఆధారం ఉందని పెట్టినావు? అప్పుడు ఏం ఆధారం ఉందని మాట్లాడినావు? చెప్పు, దానికి సమాధానం చెప్పు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మైండ్ దొబ్బిందా నీకు? ఆ బీఆర్ఎస్లో జాయిన్ కాగానే కేసీఆర్ బాంచనగిరి మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల ముందు ఏ విధంగా బాంచనగిరి చేసినావో మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత బాంచనగిరి చేసినట్టుగా మళ్ళీ మైండ్ దొబ్బినట్టున్నది నీకు. ఇట్లా మాట్లాడుతున్నావు. మళ్ళీ చదువుదాం ఇంకా చాలా క్లియర్గా. ఎంతో గొప్ప గొప్ప ఐపీఎస్ ఆఫీసర్ల దగ్గర నమ్మకంగా పనిచేసిన ఆఫీసర్ను అన్ని ప్రభుత్వాల దగ్గర నుంచి అవార్డులు తీసుకొని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2 ప్రెసిడెంట్ల దగ్గర అవార్డు తీసుకొని, కేంద్ర హోంమంత్రి దగ్గర అవార్డు తీసుకున్న ఆఫీసర్ను మీరు ఈడియట్ అంటారా?
ఇదేనా మీడియా నేర్పించింది మీకు? ఇవాళ ఎస్, బరాబర్ తప్పు చేసినోని నేదేమన్నది కడిగి పారేయమన్నది మీడియా. అదే చేస్తున్నాం, జర్నలిజంలో అదే ఉంటుంది, కడిగి పారేయమన్నది అదే చేస్తున్నాం మేము. నీలాగా దొర కాళ్ళ కాడ బాంచరిగిరి చేస్తలేం, గుర్తుపెట్టుకో ఆర్ఎస్పి. రేవంత్ రెడ్డి ఎంత ప్రతీకారంతో రగిలిపోతున్నాడంటే ఈయన వ్యక్తిగత భద్రత తీసేసిండ్రండి. ఏంది ఆయన పెద్ద తురుంకానని ఎందుకు వ్యక్తిగత భద్రత తీసే పని చేస్తారు, తీసేస్తారు, బరాబర్ తీసేస్తారు. ఏం మాట్లాడుతావు, నీకు చిప్పు దొబ్బినట్టున్నది ఆర్ఎస్పి నిజంగా. గ్యాలంటరీ విన్నారు, ఆ, ఉగ్రవాదులతో పోరాడిన అమ్మ వ్యక్తి. అమ్మ వామ్మో వామ్మో, ఉగ్రవాదులతో కొట్లాడిండట, మావోయిస్టులో కొట్లాడిండట. నాయనా నీకు ఆనాటి డీజీపీ మహేందర్ రెడ్డిని నీ సంగతి చూస్తా అని అంటే ఐపీఎస్ ఆఫీసర్ల అసోసియేషన్ ఆ రోజు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించింది. మరి అలా ఒక రిటైర్డ్ ఆఫీసర్ ను మీడియా ఛానల్ ఈడియట్ అంటుంటే, ఇదే ముఖ్యమంత్రి కాసిం రజ్వీ రజాకార్ అని చెప్పి మీడియా మీద మాట్లాడుతుంటే ఎక్కడ పోయింది ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్? ఎస్, నేను అదే అంటున్నాను. ఐపీఎస్ ఆఫీసర్ సంఘం దయచేసి స్పందించండి, మీరు స్పందించాలి. నేను అన్నది తప్పైతే ఖచ్చితంగా మీరు ఖండించాలి, ప్రెస్ మీట్ పెట్టాలి. నేను దేనికైనా ఏ శిక్షకైనా సిద్ధమే, పెట్టాలి ఖచ్చితంగా. నేనే డిమాండ్ చేస్తున్నాను. నువ్వేందా డిమాండ్ చేసేది? నేనే డిమాండ్ చేస్తున్నాను. రాధాకి ఈ దొంగకు సర్ది కట్టడమే తప్పు, ఆయనకు మద్దతుగా మాట్లాడమే తప్పు. ఇంకా నువ్వు మాట్లాడుతున్నావా? ఇంకా నేను దీని గురించి ఇంకా చెప్తా. ఇంకా ఇదేమన్నా చట్ట వ్యతిరేకమైన పనులు చేసినా ఎందుకు మీరు మాట్లాడతలేరు? గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చెప్పండి. ఇప్పుడున్న డీజీపీ కానీ, ఇప్పుడున్న అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే ఇప్పుడున్న సీనియర్ అధికారులు కానీ మీ అందరి దగ్గర పనిచేసిండే ప్రభాకర్ రావు, మరి ఎందుకు చెప్పడం లేదు? అంటే మీకు పదవులే ముఖ్యమా? ఇవాళ అందులో ట్యాపింగ్, సోకాల్డ్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న ఉన్నతమైన పదవులు ఉన్న ఆఫీసర్లందరి దగ్గర పనిచేసింది కదా, మీరు ఎందుకు ముఖ్యమంత్రి పోయి చెప్పడం లేదు? అసలు ఒక ఎస్పీ స్థాయికి, ఒక డిఐజీ స్థాయి కూడా ఎంట్రీ లేని భవనాల గురించి, సున్నితమైన వ్యవస్థ గురించి, ఇంటెలిజెన్స్ వ్యవస్థ గురించి ఇలా సుల్తాన్ బజార్ లో దస్తీలు అమ్ముకునేటోళ్ళు, గుడిమల్కాపూర్ లో వంకాయలు అమ్ముకునేటోళ్ళు, మేదిపట్నం ఈ సొల్లు గురించి తక్కువ మనం వినడం వేస్ట్. కానీ సో నేనేమంటా ఉన్నానంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఇగో నేను మీకు మీ వీడియోని నా దాంట్లో పెడితే ఏం కామెంట్స్ వచ్చినాయో ఒక్కసారి మీకు చూపిస్తా. ఇప్పటికైనా మీకు దాన్ని చూసైనా కొంచెం సిగ్గు తెచ్చుకుంటారేమో, చూద్దాం క్లియర్గా. ఆర్ఎస్పి గారు, నీ వీడియో నా దానిలో పెడితే ఎంతమంది చూసిరు కామెంట్స్ ఒకసారి చూద్దాము. ఒక న్యూస్ యాంకర్ ఎవరు ఆయన నాకు తెలియదు, కాలేజీ టీవీలో ఈ ప్రభాకర్ ఈడియట్ అంటే, ఇగో ఒకసారి ఆగు, ఇగో చూడండి. ఇక్కడ చూడండి కామెంట్స్ కొన్ని మాత్రం చూపిస్తా. లంగా పనులు చేసేటోటి ఈడియట్ అనక ఇంకేమంటారా ఈడియట్ అట. నేను మిమ్మల్ని ఈడియట్ అనను, నాకు మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది, అనను. కేసీఆర్ సంకనాపుతూనే ఉండు, అవార్డులు అందుకున్నారు సరే, ఫోన్ ట్యాపింగ్ సంగతి నీకున్న విలువ మొత్తం పోతుంది సార్. వాడు ఈడియట్ రా హౌలే, సారీ నేనేమన్నా, నువ్వు కేటీఆర్ కానీ సంక నాకు ఓకే. దొంగను ఈడియట్ అనక ఏమంటారో మీరే చెప్పండి సార్, ఇతనికి సపోర్ట్ చేసి మీ పరువు పోగొట్టుకోకండి అని ఇవన్నీ కామెంట్స్ ఉన్నాయి. ఇంకా చాలా చాలా దారుణమైన కామెంట్స్ చాలా ఉన్నాయి. నేను ఆర్ఎస్పీ గారిని ఇప్పటికీ గౌరవిస్తా, ఎప్పటికి కూడా గౌరవిస్తా. ఎందుకంటే ఆయన ఒక మంచి ఆఫీసర్గా ఆయన కొన్ని సంస్కరణలు చేసిన దానిలో నాకు ఇప్పటికి కూడా రెస్పెక్ట్ ఉంది. కానీ బహుజనవాద ముసుగులో ఆయన చేసేటటువంటి పనులు ఏవైతున్నాయో వాటిని నేను అసలు యాక్సెప్ట్ చేయను. కానీ సో ఇక్కడ నేను ఒకటే అంటాను, మీకు ఇన్ని విషయాలు ఉన్నాయి, ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు కదా, ఇక చూడండి ఇంకొకటి. ఇప్పుడు అడుగుతున్నా, కేసీఆర్ గారు మీరు మా ఫోన్ హ్యాక్ చేస్తున్నారు, మీరు మా మీడియాస్ అనలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫోన్లు హ్యాక్ చేసిర్రు అని చెప్పేసి నువ్వు ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఎట్లా స్టేట్మెంట్ ఇస్తావా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పు, ఎట్లా స్టేట్మెంట్ ఇస్తావు ఫోన్ హ్యాక్ చేస్తున్నారు అని చెప్పేసి? మా సీనియర్ అనలైజ్ చేస్తున్నారు, అవి చేస్తున్నారు చెప్పేసి ఎట్లా మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తారు? ఇక్కడ కూర్చున్న జర్నలిస్టులు, మీ దగ్గర పనిచేసే అధికారులు, ఎవరు మీకు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు రకరకాల ఏజెన్సీలు పెట్టి, ఆ ఏజెన్సీలను పెట్టి ఇజ్రాయెల్ నుంచి అనాలిసిస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి, పెగాసస్ తీసుకొచ్చి, ఇన్ని సాఫ్ట్వేర్లు తీసుకొచ్చి అనలైజ్ చేస్తున్నారు కదా. మరి ఈ ముచ్చట మీకు ఎందుకు తెలియలేదు? ఎప్పుడన్నా ఆలోచించిందా? ఎప్పుడన్నా మీకు చూసిందా ఇది ఎందుకేందో? సో అందుకొరకే దీన్ని చాలా సీరియస్ గా కేటీఆర్ గారు చెప్పినంత ట్రివియల్ మ్యాటర్ కాదు, చిన్న విషయం కాదు ఇది, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇకపోతే మరి ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం, శంకర్ లక్ష్మి గారు. సో ఇక్కడ ఫోన్ టాపిక్ గురించి మాట్లాడండి కదా. సో ఫోన్ టాపిక్ గురించి ఈయన మాట్లాడిండు, ఎవరు ఆర్ఎస్పీ గారు. ఇప్పటిదాకా అన్ని విషయాలు ఆయన మాట్లాడిన విషయాలు నేను చెప్తున్నాను. మరి
ఇంత పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణకు చాలా ప్రమాదకరం అని చెప్పింది కదా, నువ్వే చెప్పినావు కదా చాలా విషయాలు. నీ ఫోన్ హ్యాక్ అయింది, నీ అనుచరులతోటి ప్రెస్ మీట్ పెట్టించినప్పుడు పెద్ద ఎత్తున దాని మీద కామెంట్ చేసినావు, రేవంత్ రెడ్డి ఫోన్ హ్యాక్ అయిందన్నావు, లేకపోతే బండి సంజయ్ ఫోన్ హ్యాక్ అయిందన్నావు, నీ ఫోన్ హ్యాక్ అయిందని చెప్పేసినావు, అన్నీ అన్నావు, నువ్వే అన్నావు. ప్లస్ 2023 ఎలక్షన్స్ ముందు కూడా చాలా పెద్ద ఎత్తున నువ్వు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చినావు, గుర్తుందో లేదో, చాలా పెద్ద ఇష్యూ చేసినావు దీన్ని. అట్లే నిరుద్యోగుల కోసం కొట్లాడతాను గ్రూప్ 1 గురించి మాట్లాడినావు, గ్రూప్ 1 పేపర్ లీక్ స్కామ్ అని చెప్పేసి మాట్లాడినావు కదా. మరి అది ఆ సిట్టు ఎక్కడ పోయింది, దాని గురించి ఎందుకు మాట్లాడావు, ఆ స్కామ్ గురించి ఎందుకు మాట్లాడావు? అప్పుడు కేసీఆర్ నువ్వు పాస్పోర్ట్ బ్రోకర్వి అన్నావు కదా, ఏమైంది? కేటీఆర్ నువ్వు ఎక్కడవే ఉద్యమంలా, నేనున్నా ఉద్యమంలా, పిల్లలు ఓయూలో ఇష్టమైన బాగా ఇబ్బందుల్లో ఉంటే నేను హాస్పిటల్ పరామర్శించిన అన్నావు కదా, ఏమైంది నీ స్ఫూర్తి? అనవసరంగా కేసీఆర్ మెప్పు కోసమో, కేటీఆర్ మెప్పు కోసమో, వాళ్ళ బాంచనికి కోసమో, లేకపోతే వాళ్ళు వేసేటువంటి వాటి కోసమో దయచేసి దిగజారకు. నువ్వంటే ఒక రెస్పెక్ట్, తెలంగాణ సమాజంలో ఒక రెస్పెక్ట్ ఉంది, అది కాపాడుకో ఇప్పటికైనా. వేసుకున్నావు, కండు వేసుకున్నాక నేను తెలంగాణ సమాజంలో ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు, ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. నేను ఎంత దారుణంగా నేను చాలా నీచాతీచంగా నిన్ను తిడతా ఉన్నారు ప్రజలందరూ కూడా, అది గుర్తుపెట్టుకో. ఇది కేవలం ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయాల్లో నువ్వు గతంలో చేసినటువంటి ఏవైతే కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే నేను చెప్తా ఉన్నాను. ఇంకా అసలు చరిత్ర చెప్తే చాలా నీచంగా ఉంటుంది. దయచేసి వాటిని మా నోటితోటి మా కాలేజీ చెప్పేయకండి, ఎందుకంటే మీరంటే రెస్పెక్ట్ అని మళ్ళీ చెప్తున్నాం. సో ఇది ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశం అండి. ఎందుకంటే నేను దీని మీద ఇంకా కొన్ని రోజులు స్క్రీన్ ముందు రావద్దు, నా వ్యక్తిగత పనులు చాలా ఉన్నాయి, ఇంకా కొన్ని సెట్ చేసుకునే పనిలో ఉన్నాను నేను. సో అందుకే నేను స్క్రీన్ ముందుకు రావట్లేదు. 15 రోజుల నుంచి కాలేజీ కూడా పెద్ద ఎత్తున నడవడం లేదు, ఇంకా కొన్ని రోజులు పడుతుందేమో. కానీ ఈ ఆర్ఎస్పీ చేసిన కామెంట్స్కి భయపడి ఆ కాలేజీలో ఏం చేయట్లేదని అనుకుంటారేమో అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియో చేస్తున్నాను. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి మా ఫోన్లో ట్యాప్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి అన్ని రకాలు చేసినప్పుడే ఎస్ఓటీలో నా గోనె సందీప్, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఆయన పేరు కూడా వస్తలేదు, విషయం గోనె సందీప్ రావు డీసీపీ ఉన్నప్పుడు పేట్ బషీర్ బాగ్లో మమ్మల్ని చిత్రహింసలు పెట్టినప్పుడే మేము ఇట్లా తీసి పడేసినాం. భయపడలే, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మేము ఎందుకు భయపడతాం? అధికార పక్షాన్ని ఎక్కిపారేస్తాం. ప్రతిపక్షాలు ఎవరైతే గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ ఆశ్రయించిన వాటిలలో ఏవైతే ఉన్నాయి అంశాలు ఏవైతే వాటిలో ఏకిపారేస్తూనే ఉంటాం, బరాబర్ ఏకిపారేస్తూనే ఉంటాం. నీలాగా పదవుల కోసమో ఇంకా వేరే వాటి కోసమో మేము తలొగ్గం. అది గుర్తుపెట్టుకో ఆర్ఎస్పీ, అది గుర్తుపెట్టుకో. నీకు భయపడి ఇవన్నీ ఏవో మూసుకున్నామని అనుకోకు, ఆ భ్రమల్లో బతకకు దయచేసి. బరాబర్ తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనం కోసం బరాబర్ మేము కొట్లాడుతాం, నిలబడతాం, కలబడతాం, ఎంతకైనా పోతాం అనే విషయంలో గుర్తుపెట్టుకో. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇది ఆర్ఎస్ ప్రవీణ్ సంబంధించినటువంటి విషయం. థ్యాంక్ యూ మిత్రులారా, చూస్తున్నానండి కాలేజ్ టీవీ.